ద్వారా ప్రత్యేకంగా ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయి ఉంటుంది. బట్ మనిషి లివబుల్ కండిషన్లో ఉంటారు. సో అటువంటిప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఇంకొకరిని బతికిస్తానికి అవసరం. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం మూలంగా ఎంతైతే మేలు జరుగుతుందో ఈ ట్రాఫికింగ్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా నియంత్రించాలి. ఇటువంటి చెడు సాంప్రదాయాలు ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాక్ట్ ని మరి అడాప్ట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా ఇచ్చేసిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో బీచ్ శాక్స్ కోసం ముసాయిదా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 AC షాక్స్ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి పైలట్ ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి ఈ శాక్స్ ఏదైతే ఉన్నాయో పక్కన మహారాష్ట్ర, గోవా, ఒరిస్సాలో ఇప్పటికే అమల్లో ఉంది. వాళ్ళ విధానాలు కూడా తీసుకుని మనకి మెరుగైన విధానాలతో ఇది పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సో టైమింగ్స్ కూడా 10 to 8 మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 8 వరకు. తర్వాత కొన్ని రకాల లిక్కర్స్ మాత్రమే. సో అవన్నీ కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ సక్సెస్ ని బట్టి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. మిగతా చోట్ల కూడా అవకాశం ఉంటే అక్కడ కూడా చేస్తాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో 5 and 5A సవరించిన అడ్మినిస్ట్రేషన్ అంటే మన లెఫ్ట్ మెయిన్ కెనాల్లో సవరించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 796.66 కోట్లకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. యాక్చువల్గా ఒరిజినల్ గా 352.6 కోట్లకి ఇది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే దీన్ని ఎస్టిమేషన్ చేసినప్పుడు ఈ కెనాల్ లెంత్ లో వచ్చిన తేడాలు కానివ్వండి, కొన్ని అడిషనల్ ఐటమ్స్ ఏదైతే ఇప్పుడు తలెత్తినాయో డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ అవన్నీ కూడా ముందు ఊహించకపోవటం మూలంగా మరి ఎస్టిమేషన్స్ లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ కాలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తానికి, ఎందుకంటే వచ్చే సంవత్సరం 2027లో పోలవరం జాతీయ హ్యాండ్ ఓవర్ చేస్తాం కాబట్టి ఆ లోపల ఇవన్నీ పూర్తి చేయడానికి ఏదైతే అడిషనల్ ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎస్టిమేషన్ కాస్ట్ ని 352.6 నుంచి 796.66 కోట్లకి పెంచిన ధరని మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బాపట్ల జిల్లాలో కుందేరు డ్రైన్ ను 11.3 నుండి కిలోమీటర్ 18.95 వరకు తవ్వకం పనులకు 517 లక్షలతో నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 మరియు అగ్రిగోల్డ్ కేసులు పరిష్కరించడానికి 21 పోస్టులు మంజూరు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. యాక్చువల్ గా ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ని ప్రత్యేకంగా